అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. ఈ గురువారం, శుక్రవారం 2 రోజులు కూడా మెటల్ సెక్టార్లో హ్యూజ్ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. ప్రీషియస్ మెటల్స్లో గోల్డ్ అండ్ సిల్వర్. సిల్వర్ విషయానికి వస్తే ఒకప్పుడు $70 దాటడమే కష్టం అనుకున్న సిల్వర్ ఈ గురువారం రోజు $120 వరకు వెళ్ళి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ ట్రిగ్గర్ అవడం, అక్కడి నుంచి చూస్తే కనుక షార్ప్ కరెక్షన్స్తో $78 వరకు కరెక్షన్ రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్వెస్టర్లు అందరూ కూడా ప్యానిక్ గురవడం జరిగింది. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బై చేసిన వాళ్ళు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేసిన వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో నష్టాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ గోల్డ్కి సిల్వర్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే సిల్వర్ ప్రైసెస్ పెరగడానికి ఇండస్ట్రియల్ యూసేజ్ ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇండస్ట్రియల్ యూసేజ్ మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా అది దానికి ఆల్టర్నేటివ్ మెటల్ దొరికే వరకు ఇది కొనసాగే అవకాశాలే ఉంటాయి. కాబట్టి సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ పెరుగుతూ ఉంది. కాబట్టి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే చాలా తక్కువ టైంలో పెరిగిన తర్వాత ఒక సెటిల్మెంట్ అనేది జరగాల్సి ఉంటుంది. అంటే ప్రైస్ సెటిల్ అనేది జరగాలి. అంటే రియల్ వాల్యూకి ఎక్స్పెక్టెడ్ వాల్యూకి కొద్దిగా తేడా ఉండడం వల్ల కొద్దిగా కరెక్షన్ రావడం జరుగుతుంది. సో అలాంటి కరెక్షన్ దాదాపు 25% కూడా రావడం జరిగింది హయ్యర్ లెవెల్స్ నుంచి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయాలనుకున్న వాళ్ళకి సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం సిల్వర్ని బై చేయొచ్చు. సో స్లోగా ఇక్కడ $78 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం పడితే కనుక 10%, 15% పడవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ డిప్లో కొద్ది అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం.